ఇప్పుడు మనం స్కూల్స్లోనే చూసుకుందాం. ఇప్పుడు అవేర్నెస్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం అని చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇంట్లో అయితే అమ్మాయిలకే జాగ్రత్తలు ఎక్కువగా చెప్తుంటాం. అబ్బాయిలకి జాగ్రత్తగా వెళ్ళు, అమ్మాయిల పట్ల ఇలా బిహేవ్ చేయి అని మన అబ్బాయిలకి ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పాలి, అది ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు చెప్పే పేరెంట్స్ లేరని కాదు, బట్ పర్సంటేజ్ తక్కువ. నేనేమని చెప్తాను అంటే, చిన్నప్పటి నుంచే అమ్మాయినైనా అబ్బాయినైనా ప్రతి విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. ఫిజికల్ కాంటాక్ట్స్ గురించి, గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ గురించి కంపల్సరీగా చెప్పాలి. ఇదే టాపిక్ నేను ఏదైతే నాది ఫియర్ మూవీ ఉందో దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పింది అదే. మై టోటల్ సబ్జెక్ట్ ఈస్ దట్, మెంటాలిటీ డిజార్డర్స్ మీదే నాది సబ్జెక్ట్ కూడా అది. సో దాంట్లో క్లియర్ మెసేజ్ అదే, మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయాలి. 5 years వస్తున్నప్పటి నుంచే. అంటే ఎడ్యుకేట్ చేయాలి అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్ అమ్మాయిలకే చెప్తున్నారు. అంటే తప్పులేదు, ఓకే, అమ్మాయిలకన్నా చెప్పనండి, అట్లీస్ట్ మార్పు అక్కడ నుంచైనా మొదలైంది. ఇది ఇంతకుముందు అది కూడా లేదన్నా, అట్లీస్ట్ అమ్మాయిలకు కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ జరిగే అఘాయిత్యాలు కదా, ఒక అమ్మాయి ఇష్టపడి వెళ్ళడం కాదు, ఇక్కడ అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే. ఒక మాట చెప్పిన, పేరెంట్స్ ఎవరైతే మేబీ అలా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ చాలా మంచోళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఇండివిజువల్ మెంటాలిటీ బట్టి మనం అన్నిసార్లు పేరెంట్స్ మీద బ్లేమ్ చేయలేం. బట్ కానీ డెఫినెట్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మానిటర్, ఎడ్యుకేట్. ఎవరు పిల్లల్ని వాళ్ళు మానిటర్ చేసుకుని ఎడ్యుకేట్ చేసుకోవాలి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు. ఎంతో కొంత మానవత్వంతో ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ఉంటుంది చూసావా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అవును, ఆ అమ్మాయి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు, రకరకాలుగా మాట్లాడతారు. అసలు దే డోంట్ ఈవెన్ కేర్. అదే అంటున్నా, మన దాకా వస్తే కానీ ఎవరికి కూడా వాళ్ళకి నొప్పి తెలియదు. సో అందుకే నేనేమంటున్నానంటే, ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ టాపిక్ ఆఫ్ సెన్సిటివిటీ ఏంటి అనేది చూసుకోవాలి. అంతే తప్ప వ్యూస్ కోసము, వ్యూవర్షిప్ కోసము, లైక్ల కోసము ఇష్టం వచ్చినట్లు కంటెంట్స్ షేర్ చేసేసుకొని అన్నెసరీ ప్రాపగాండా సృష్టించేసేసి లేని ఉదాంతాలని ప్రచారించకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా మందికి తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. దీన్ని మనం ఎలా అరికట్టొచ్చు అంటారు? అది డెఫినెట్గా అగైన్ ఇండివిజువల్ మెంటాలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది అన్న. సో మనం ఒకటి న్యూస్ చూస్తున్నాం, ఇప్పుడు నేనున్నా అబ్బాయి చెప్పింది నేను వింటే నాతో పాటు ఒక 100 మంది వినుంటారు. బట్ ఈ నాతో పాటు ఉన్న 100 మంది నేను ఒకేలాగా ఆలోచించాను. అవును. సో నేనేమంటే అది ఇండివిజువల్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంది. సో సోషల్ మీడియాని కూడా బ్లేమ్ చేయలేము. సో అది ఉన్నంత మాత్రాన వెళ్ళి చెడిపోవాలని ఏం లేదు. అంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన మెంటాలిటీ బట్టే ఎవ్రీథింగ్ డిపెండ్. సో నేనేమంటాను అంటే, మనల్ని మనము ఒక అవగాహనతో ఒక ప్రాపర్గా మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. ఎంతవరకు టైం స్పెండ్ చేయాలి, ఏది చూడాలి, ఏది మాట్లాడాలి, మన లైఫ్ని మనం కదా డిసైడ్ చేసుకోవాలి. ఒక మీడియా ప్లాట్ఫామ్ ఎలా డిసైడ్ చేస్తుంది? అంటే యాక్చువల్లీ ఈ మధ్య పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో తెలియదు, ఏ మెసేజ్ వాళ్ళకి దాని మీద రియాక్షన్ చూపిస్తుందో తెలియట్లేదు. అసలు వాళ్ళు సీక్రెట్ గా ఫోన్లు వాడడం, రూమ్స్ లోకి వెళ్ళి క్లాసెస్ అని చెప్పి అటెండ్ అవుతున్నామని చెప్పి హైడ్ చేయడం, ఇలాంటివి కూడా మనం చదువుకోలేదా గ్యాడ్జెట్స్ లేకుండా? ఎస్పెషల్లీ ఇప్పుడు నా జనరేషన్ ఉంది, కానీ ఇప్పుడు స్కూల్స్ లోనే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు కదా. ఏం నాకు తెలియదు, ఇప్పుడు మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఒక లైబ్రరీ అంటే ఈ లైబ్రరీస్ మీరు ఫోన్ యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఒక హోంవర్క్ అంటే అది మొబైల్ చూసే చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు నిన్న కూడా ఒక ప్రీవియస్ టాపిక్ ఏ అండ్ డిజిటల్లో కూడా ఇదే టాపిక్ మాట్లాడారు. నిజంగా నాకు ఆ విషయం కూడా తెలియదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ ఫీల్ మా కిడ్స్ ఏదైతే స్కూల్కి వెళ్తున్నారో అక్కడైతే మాకు గ్యాడ్జెట్ నీడ్ కానీ ఇంత అయితే మాత్రం ఇవ్వలేదు. దే పోస్ట్ ఇన్ క్లాస్ రూమ్స్. అది జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకురామని మా పిల్లలు చెప్తే మేము తీసుకొని వెళ్తే వాళ్ళు మాన్యువల్గా చేసుకుంటారు తప్ప దే నెవర్ డిపెండెడ్ ఆన్ ఎనీ గ్యాడ్జెట్. వాళ్ళు హోంవర్క్ చేసుకోవడానికి అట్లా ఎప్పుడు డిపెండెన్సీ అయితే మా పిల్లలు వెళ్ళే స్కూల్ అయితే లేదు. యాక్చువల్లీ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మీరు ఇచ్చిన హోంవర్క్ని మీరు ఒకరితో ఒకరికి షేర్ చేసుకోండి, ఇలా చెప్పాలి. ఎందుకు ఇంత విధానం, చదువుకునే విధానం ఇంతలా ఎందుకు మారి? మాకు అసలు లేదు, అది మాకు తెలియదు. అదే చెప్తున్నా, మేబీ మీరు అన్నట్లు డిపెండ్స్ ఆన్ స్కూల్ టు స్కూల్. సో ఇక్కడ మార్పు అనేది చాలా ప్లేసెస్ లో రావాలి. ఫస్ట్ మాత్రం పేరెంట్స్ నుంచి రావాలి. సో దాని తర్వాత స్కూల్స్ వాళ్ళ యాజమాన్యం నుంచి రావాలి, అండ్ గవర్నమెంట్ వాళ్ళ సిస్టంలోంచి రావాలి, అండ్ లా వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సో ఒకళ్ళ దగ్గర నుంచి వస్తే అయితే అయ్యేదైతే కాదు. బట్ కానీ బిఫోర్ వి ఆస్క్ గవర్నమెంట్ వాళ్ళని చేంజ్ అవ్వాలని, పోలీసులు వాళ్ళని చేంజ్ అవ్వాలని, స్కూల్స్ వాళ్ళని చేంజ్ అవ్వాలని, సొసైటీలో పక్కనింటి వాళ్ళు చేంజ్ అవ్వాలని, ఇవన్నీ బదులు మన ఇంట్లో మనతో మొదలు పెడదాం. మార్పు మనతో మన ఇంట్లో మొదలు పెడితే అవే మల్టిపుల్ అయిపోతాయి.
సో అప్పుడు మనందరం కలిస్తేనే కదా సొసైటీ, అవును. సొసైటీలు కలిస్తేనే కదా గవర్నమెంట్. ఎస్ ఎస్. సో కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం కూడా వచ్చింది మనుషులు, వాళ్ళు కొన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేం ఏలియన్స్ కాదు. సో ప్రతి ఇంట్లో ఒక ఈ డిజిటల్ డీటాక్స్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది మొదలయ్యి ప్రతి ఒక్కరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు ఇండివిజువల్ హౌసెస్లో ఇండివిజువల్ పర్సన్స్ నుంచి వచ్చే మార్పు చాలా పెద్దదవుతుంది. ఒకప్పుడు మనకు తెలిసిన ఉప్పు సత్యాగ్రహం కానీ మన స్వతంత్రం కోసం ఏదైతే ఫైటింగ్స్ మనం చేస్తున్నాం కానీ అవన్నీ ఒక్క వ్యక్తి నుంచి మొదలయ్యే టీమ్స్ అయ్యి అదొక పెద్ద మనకి ఒక యుద్ధం లాగా మారింది. సో ఏదైనా మార్పు ఒక్క మనిషితో మొదలవ్వాలి, అది ఒక కుటుంబం నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు పిల్లల మీద ముఖ్యంగా చూసుకుంటే బాలికల మీదే చాలా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎలా అరికట్టగలం మనం? ఫస్ట్ అది కూడా రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. మన పిల్లలతో మనం మాట్లాడాలి, మన పిల్లల్ని మనం నమ్మాలి, మన పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే 24/7 మన పిల్లల్ని మనం మానిటర్ చేసుకోవాలి. సో యాజ్ ఎ సెడ్ 5 years నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాపకే ఎడ్యుకేట్ చేయాలి, నాన్న ఎవరు నిన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇఫ్ ఎనీబడి ఈస్ టచింగ్, ఎవరైనా నిన్ను ముట్టుకుంటే చెప్పు ఫస్ట్ నాకు అని ఫ్రీడము, ఆ స్వేచ్ఛ, ఆ నమ్మకం మన పిల్లలకి మనం కల్పించాలి. అప్పుడు ఏదన్నా చిన్న అది తేడా వచ్చినా ఫస్ట్ వాళ్ళు వచ్చి మనకి అలర్ట్ చేస్తారు. రెండోది, ఎందుకు వదిలేస్తాం అసలు నాకు అర్థం కావట్లేదు, పిల్లల్ని ఎందుకు వదిలేయాల్స్తాం, ఎక్కడైనా పిల్లల్ని ఎందుకు వదిలేయాల్సిన అవసరం వస్తుంది. సో కంపల్సరిగా నేను అదే చెప్తున్నా, మనం పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవాలని అన్నప్పుడే కందాం, ఎందుకు కంగారేముంది. వెన్ యూ హ్యావ్ ప్రొఫెషనల్గా గోల్స్ ఉన్నాయి, ఏదన్నా వేరే గోల్స్ ఉన్నాయా, వద్దు, పిల్లలు ఎందుకు వద్దు కదా, గ్యాప్ తీసుకోండి. వెన్ యూ రియల్లీ హ్యావ్ టైం అప్పుడే కందాం. ఎందుకంటే మనం ఇచ్చేది భవిష్యత్తుని, రేపు భావితరాలు ఎవరైతే మనం ఇప్పుడు ఇస్తున్నామో జనరేషను, నెక్స్ట్ ఫ్యూచర్ సొసైటీ. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో మన వంశం కోసమో లేదా చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటల కోసమో మన రక్తం రా మన బిడ్డలు అంటానికి కాదు. కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కష్టపడితే కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఇలాంటప్పుడు రక్షణ అనేది ఉంటుందంటారా పిల్లలకి? ఎందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏంటి, పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్. నీ లైఫ్ స్టైల్ నువ్వు డిసైడ్ చేసుకుంటున్నారునా, నువ్వు 5,000 ఇంట్లో ఉండాలా 50,000 ఇంట్లో ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. అంటే లైఫ్ స్టైల్ తో పక్క వాళ్ళతో పోటీతత్వం ఎక్కువైపోయింది. అదే చెప్తున్నా. సో నేను అది చెప్తుంది ఎందుకంటే మనలో తప్పు ఉంది అంటున్నా. అందుకే మార్పు మనలో మొదలవ్వాలి. నువ్వు ఎంత సంపాదించాలి, ఇద్దరు సంపాదించాలా ఒకరు సంపాదించాలని మనమే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. దానికి తగ్గట్టే అంతే బతకాలి. నేను ఒక్క పిల్లల కంటే పెంచుకోగలనా 2 కంటే పెంచుకోగలనా అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. సో మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ లీవ్ చేయాలి, ఎంత సంపాదించాలి మనం కదా డిసైడ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంతలో బతకకుండా అనవసరమైన వాటి ఆర్భాటాలకు పోయి అప్పులైపోయి ఇప్పుడు బయట కూడా అది కూడా చాలా బ్యాడ్ గా ఉంది. ఇంకొక సిచ్యువేషన్, అది సపరేట్ టాపిక్. యాక్చువల్లీ ఏంటంటే పక్క వాళ్ళు కొంచెం పాష్ గా ఉన్నారని మనం ట్రై చేద్దాం, అప్పులు చేసి ఇల్లులు కొనడం, కార్లు కొనడం. ఇప్పుడు చూస్తే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో గనక ఉద్యోగాలు పోతే చాలా మంది రోడ్డు మీద పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు, వాళ్ళకి వచ్చే శాలరీలో మొత్తం కూడా నీకు లోన్స్ కి వీటికి డివైడ్ అయిపోతుంది. మేబీ అన్ని ప్రొఫెషనల్స్ లో ఉండొచ్చు, బట్ వీళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అరేనా నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మనుషులు మానవత్వంతో బాధ్యతతో మన కుటుంబంలో కానీ సొసైటీలో కానీ బతకాలి. మనం పుట్టేటప్పుడు ఏం తీసుకొని రాలా, పోయేటప్పుడు ఏం తీసుకొని పోగలం. ఈ మధ్యలో బతికేది డెఫినెట్గా హ్యాపీగా బతకాలి. నేను ఎప్పుడు సాడ్గా బతకమని చెప్పట్లా, బట్ హ్యాపీనెస్ అనేది ఎక్కడ డిఫైన్ చేయాల, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా క్రియేట్ చేసుకునేది. సో నేనేమంటానంటే, ఇందాక నువ్వు చెప్పినట్లు ప్రతి కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కనుక ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేసుకుంటే, మానిటర్ చేసుకుంటే, మ్యాక్సిమం కూడా వేరే రాబందులకి ఈ బిడ్డల్ని వేసే అవసరం ఉండదు. స్కూల్ కూడా మానిటర్ చేసుకోవాలి, ఎట్లా ఉంది వాళ్ళ బిహేవియర్, పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు, టీచర్స్ ఎట్లా ఉన్నారు, యాజమాన్యం ఎట్లా ఉంది, అసలు అక్కడ ఎలా ఉంది అనేది తీసుకోవాలి. స్కూల్ పంపించేసి వచ్చేసినామా చేసేసామా, వాళ్ళు ఏదైనా చెప్తే అరిచేసామా. నేను చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా పాప ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, ఒకరోజు వాళ్ళు బాధపడి ఏడుస్తూ ఉంటే తను అడిగింది ఎందుకు బాధపడుతున్నావు అని. నేను టీచర్కి నన్ను తిట్టారు, మా పేరెంట్స్ వచ్చారు, కానీ మా పేరెంట్స్ టీచర్ మాట వింటున్నారు, నాదేం తప్పులేదు. ఓకే అంటే నువ్వే తప్పు చేస్తుంటావు,
నువ్వే అది చేస్తుంటా అంటే సైకలాజికల్ గా వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని ఒప్పించేస్తున్నారు. suppress చేస్తున్నారు వాళ్ళని అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు మా పాప గర్వంగా చెప్పిందనమాట, ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే మా అమ్మ నన్నే నమ్మిద్ది, అవతల వాళ్ళని నమ్మదు అని మా పాప చాలా సందర్భాల్లో తను చాలా గర్వంగా చెప్పుకుంది. అది నేను తనకి ఇచ్చాను, అవును. ఆ నమ్మకాన్ని నేను ఇచ్చాను, ఆ సిచ్యువేషన్ నేను ఇచ్చాను. నిజంగానే ఒక రోజున అలాంటి సిచ్యువేషన్ అంటే ఎప్పుడు తన మీద అసలు కంప్లైంట్ ఉండదు. షీఈస్ వెరీ సాఫ్ట్ కిడ్ అనమాట. ఓకే. ఒకటి ఏదో చెప్తుంటే కూడా నా మైండ్లో ఐ నో మై డాటర్ ఈస్ కరెక్ట్, బట్ కానీ మనం ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాలో మళ్ళీ అది చెప్పాలి. అలానే టూ మచ్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు, టూ మచ్ లీనియన్స్ కూడా ఇవ్వకూడదు. Yes. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఇదంతా కూడా మొత్తం కూడా సైకలాజీ మీదే ఆధారపడి ఉంటుంది అరుణ.